ఇక మీదట ఎవరి దిష్టి నీకు తగలకూడదురా నాన్న. ఏంటి నానమ్మ చూస్తున్నావు? ఎవరే అతను? బిల్డప్ ఓవర్గా ఉంది. క్వార్టర్స్ కి కొత్తగా వచ్చిన ఆఫీసర్ నానమ్మ. ఆఫీసరా? అతను బాడీ ఎంత ట్రిమ్గా ఉంచుకున్నాడో చూసావమ్మా? మీ తాతయ్య చివరి వరకు తన పొట్ట తగ్గించుకోకపోవడం వల్ల నా లైఫే వేస్ట్ అయిపోయిందనుకో. జాగ్రత్త బాబు. సింగమలై, డ్యూటీలో జాయిన్ అవగానే బెంచ్ అరిగిపోయేటట్టు కూర్చోకూడదు. బాధ్యతను నువ్వే అడిగి తీసుకోవాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే పెద్ద పెద్ద రౌడీలను పట్టుకోవాలా, దాదాలను పట్టుకోవాలా అని అడుగు. అలా అడిగితేనే కుర్రాడు ఆవేశంగా ఉన్నాడని పెద్ద బాధ్యత అప్పగిస్తారు. తప్పకుండా ఓకే ఓకే మెల్లగా మెల్లగా. తమ్ముడు ఎక్కడ పెట్టు. ఊరుకోవయ్యా. అయ్యా సరే మేము మంచోళ్ళుగా మారిపోదాం అనుకుంటున్నాం. నోరు ముయ్యరా. ఉన్న నలుగురు మారిపోతే మేమేమైపోవాలి? సార్ 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 సార్, నైట్ మొత్తం రౌండ్స్కి వెళ్ళడం వల్ల కాస్త కురుగు పట్టేసింది సార్. చెప్పండి సార్. సార్ నా పేరు వి సింగమలై. ఈ స్టేషన్ కొత్తగా అపాయింట్ అయిన కానిస్టేబుల్ ని. దిస్ ఇస్ మై అపాయింట్మెంట్ ఆర్డర్ సార్. కొత్త కానిస్టేబుల్ వా? Yes, sir. ఏంటి ఎస్పీ రేంజ్ లో సౌండ్ ఇస్తున్నావు? సవ్యంగా పనిచేస్తావా? చెప్పండి సార్, రౌడీని పట్టుకోవాలా, దాదాలను పట్టుకోవాలా? వాళ్ళందరినీ తర్వాత పట్టుకోవచ్చు, ముందు దీన్ని పట్టుకో. ఏదో పెద్ద బాధ్యత అప్పగిస్తారనుకుంటే ఇలా దిష్టి బొమ్మన నిలబెట్టేశారే. దివ్య దివ్య, అటు చూడు. అయ్యయ్యో, వీడు వీళ్ళ నాన్న ఇంటి దగ్గర ఎంత హడావిడి చేశారు. ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఏమో వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నాడు. ముసిల్ది పరువు తీసేస్తోందే. ఇక్కడికొచ్చి ఇలా జెండా కోయలా నిలబడ్డానిక అక్కడ అంత బిల్డప్. Stay in the prizes. Top dollar Curry Lils, a kid at time. Ready? Come on, yeah, let's go. Yeah. Who's the man on the land? Who's the man on the land that can stand down? Who's the man on the land that can stand down? Who's the man on the land that can stand down? కొత్త కాదు పాతే. దేని గురించి చెప్తున్నావు? నువ్వు దేని గురించి అడుగుతున్నావు? నేను నీ గురించి అడిగాను. నేను డ్రెస్ అనుకున్నాను. డ్రస్సు పాతదన్న విషయం నేను 10 అడుగుల దూరం నుంచే కనిపెట్టాను. నువ్వు కొత్త కదా? అవును. ఆఫీసర్ వచ్చినప్పుడు సెల్యూట్ కొట్టాలని నీకు ట్రైనింగ్ లో నేర్పలేదా? ఎక్కడ ఎక్కడ ఏరి? ఏ మిస్టర్, ఆఫీసర్ అని చెప్పింది నా గురించి. లెఫ్ట్ హ్యాండ్ తో సెల్యూట్ చేయమని నీకు ఎవరు చెప్పారు? నాన్సెన్స్, సెల్యూట్ అండ్ రైట్ హ్యాండ్. సారీ సార్. ఏంటి కత్తితో వేళాకోళం? అయ్యో రక్తం. ఏంట్రా రక్తం? ఇలా చూడు, ఈ కుర్ర చేష్టలన్నీ ఇంట్లోనే మూట కట్టి పడేసి రావడం నేర్చుకో. ఇంకా నువ్వు నా గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నా రూమ్కి రా. ఒక డౌట్. ఏంటి? మీకు రూమ్ కూడా ఇచ్చారా? ఫాలో మీ. చాలా టెక్నికల్ గా గురి పెడుతున్నాడే. ఉండు నీ సంగతి చెప్తాను. ఏంట్రా? ఊరికే. ఇప్పుడు పదండి. ముందు సరిగ్గా పట్టుకో. కుర్ర చేష్టలు. ఆఫీసర్ కదా పాపం, ఓ సెల్యూట్ మొహాన పాడేసి పోదాం అనేది లేకుండా గన్ను పట్టుకుని గంతులేయడు, కత్తితో కళ్ళల్లో పొడవడం. ఇలా చూడు, నా గురించి నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఒక సింహం గురించి ఆ సింహమే చెప్పుకోవడం అసహ్యం. సరే మరి ఏం చేద్దాం? ఓయ్, ఇలా రావయ్యా. నా గురించి ఇతనికి వివరంగా చెప్పు. ఏమని చెప్పమంటారు? ఏదో ఒకటి చెప్పవయ్యా. సార్ ఒక వే పో. ఏం చెప్పమన్నాను? ఏం చెప్తున్నావు? ఏంటి హెడ్ గారు, ఏంటో వేపు అంటున్నాడు. ఏంటి ఏంటి? నువ్వేం చెప్పక్కర్లేదు, వెళ్ళు. అటెన్షన్. ఓకే, నా గురించి నేనే చెప్పుకుంటాను, విను. నా పేరు హెడ్ ఏకాంబరం. తెలుసు. నాకు ఇంకో పేరు కూడా ఉంది, ఎన్కౌంటర్ ఏకాంబరం.
అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న రౌడీలందరినీ పిట్టల్ల కాల్చినట్టు కాల్చి స్పెషల్ అపాయింట్మెంట్లో ఇక్కడికి వచ్చాను. ఏంటి ఇక్కడ మాట్లాడుతుంటే పురుపురు మంటను? మిమ్మల్ని చూస్తుంటే కామెడీ పోలీసులా ఉన్నారు సార్. కామెడీ పోలీసా? ఏయ్, ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే కామెడీ పోలీస్ అంటావా? నా గురించి ఎవరి దగ్గర ఎంక్వైరీ చేసావా? ఎంక్వైరీ చేసావు, అందుకే ఈ మాటలు. వెళ్ళి టీ తీసుకురా. కొత్తగా ఉద్యోగం చేరిన కానిస్టేబుల్ని ఇలా టీ తీసుకురా అనడం తప్పు కదా సార్. ఇదేమో అమాయకుళ్ళ అడుగు, సెల్యూట్ కొట్టమంటే మాత్రం ఆఫీసర్ కళ్ళల్లో గుచ్చు. సార్ అదేమిటంటే Nonsense, go and take a cup of tea. ఎస్ సార్. ప్రతి మాటకి ఎదురు మాట. ఎంత గూరోజును. ఇదేంటి సపోర్ట్ లేకుండా నించుంది? వీడేంటి వచ్చిన రోజునే వంకర టింకరగా నడుచుకుంటున్నాడు? డేంజరస్ ఫెలో. వీడిని కేర్ఫుల్ గానే హ్యాండిల్ చెయ్యాలి. ఫిష్ ఫ్రై తినరా? ఏరా, ఉద్యోగం నచ్చిందా? నేను చెప్పినట్టు పెద్ద బాధ్యత అప్పగించారా? ఆ, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఆ. నన్ను దాటి ఒక అడుగు లోపల పెట్టలేడు, ఒక అడుగు బయట పెట్టలేడు. స్టేషన్ మొత్తం నా కంట్రోల్లో ఉందంటే చూసుకో మరి. ఆహాహాహా. నీ మాటలు నాకు సంగీతంలా వినిపిస్తున్నాయిరా. నేను ఉద్యోగం చేసే రోజుల్లో హాఫ్ నెక్కర్ వేయించి చేతికో చెక్క తుపాకీ ఇచ్చి మౌండు టెండోలో స్టేషన్ బయట నిలబెట్టేవారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రూల్స్ మారనే లేదా నాన్న? నీకెందుకురా టెన్షన్? ఏం లేదు, మా స్టేషన్ లోనూ ఒకడు అలా నిలబడి ఉన్నాడు. వాడు మొహం చూస్తుంటారు, మొద్దు వెదవని తెలిసి ఉంటుంది. అందుకే చెక్క తుపాకీ ఇచ్చి వాకిట్లో నిలబెట్టారు. ఆ గాడిద గురించి మనకెందుకు, నువ్వు తినరా నాన్న. నా మాట నువ్వు విన్నందువల్ల నీకు ఎంత పెద్ద బాధ్యత అప్పగించారు. అటువంటిదే నేను ఇంకో మాట చెప్తాను, విను. అరే బెదిరిపోకరా. ఆ ఎదురింట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉంటున్నారట. ఆయనతో మాట్లాడి కొంచెం పరిచయం పెంచుకో. నువ్వు ఎస్ఐ ఎగ్జామ్ రాసావు కదా, పాస్ అయ్యి ఇంకా పైకి ఎదగాలంటే అటువంటి ఆఫీసర్ల సహాయం కావాలి కదా, అందుకే చెప్తున్నాను. సరే. రేయ్, బండ వెధవా, ఆగురా. ఏయ్, దానిలా ఇవ్వురా. నిన్ను హే మ్యాన్, మొదట ఇంటి బయటికి ఇచ్చొచ్చావు. ఓకే, అది యాక్సిడెంట్, క్షమించొచ్చు. ఇప్పుడు ఇంట్లోకే వచ్చి ప్లాన్ చేసి మరీ కిస్ ఇస్తున్నావే. నా పెదాల్లో ఏముందయ్యా అంతిది? ఓయ్, నేను అడగాల్సిన నువ్వు అడుగుతున్నావేంటి? లిప్పో లిప్పిజం చేసింది ముందు నువ్వే. ముందు లేవయ్యా. ఎక్స్క్యూజ్ మీ, తమరే నా మీద పడుకుని ఉన్నారండి, మీరే లేవాలి. ఐ విల్ కిల్ యు మ్యాన్. పర్వాలేదు, కరెంట్ షాక్ తగిలి చనిపోయినట్టు విన్నాను కానీ కిష్ షాక్ తగిలి చనిపోయినట్టు నేను ఇంతవరకు వినలేదు. నాన్నా, ఏంటమ్మా? మీకోసం ఎవరో వచ్చారు. సో ఏంటి విషయం? నా పేరు సింగమలై, ఎదురుగా ఉన్న ఫ్లాట్ కొత్తగా వచ్చాం. సి బ్లాకా? అవును సార్, 1 టౌన్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా జాయిన్ అయ్యాను. మా ఫాదర్ రిటైర్డ్ హెడ్. మిమ్మల్ని కలిసి విష్ చేసి వెళ్దామని వచ్చాను. దివ్య, కాఫీ తీసుకురమ్మా. వద్దు వద్దు, ఇప్పుడే నేను స్వీట్ తిన్నాను. ఉండు, తర్వాత దొరకపోతావా అప్పుడు చెప్తాను. సో వస్తాను సార్. నైస్ మీటింగ్ యూ సార్. Thank you. అమ్మాయితో చెప్పండి. అలాగే.